పీసీఓడి సమస్య ఇది ఎక్కువగా టీనేజ్ నుంచి మరి మిడ్ ఏజ్ అమ్మాయిలకి ఆడవాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య. హోమియోపతి వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అసలు యాక్చువల్గా పీసీఓడి అంటే ఏంటంటారు? పీసీఓడి అంటే ఇది ఒక హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అని చెప్పవచ్చు. అంటే లేడీస్లో రెగ్యులర్గా పీరియడ్స్ మెయింటైన్ అవ్వడానికి, అంటే ఎక్కువగా స్టార్టింగ్ ఏజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటుంది? ఇది పీసీఓడి అనేది మెనార్కే నుంచి 35 ఏజ్ వరకు ఎవరికైనా కనపడవచ్చు. ఎక్కువగా శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా కంటిన్యూస్గా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నటువంటి అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటారు? పీసీఓడి ఉన్న వాళ్ళందరూ పిల్లలు పుట్టరేమో అని చాలా వరకు భయపడుతుంటారు. అలా ఏం లేదండి. ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్కి హోమియోపతి ద్వారా మీరు అందించే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అదే హోమియోపతిలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనము నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గతంలో లైఫ్ హోమియోపతి కంప్లీట్ హెల్త్ కేర్ క్లినిక్ ద్వారా మనం ఎన్నో విషయాలు ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నాం. అంటే థైరాయిడ్ సమస్య, దానికి ఎలా నివారించుకోవాలి, హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఆ సమస్యని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్న విషయం, అలాగే సోరియాసిస్ చాలా పెద్ద ఇష్యూ అయినటువంటి సోరియాసిస్ గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ట్రీట్మెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. మరి నేడు పీసీఓడి సమస్య ఇది ఎక్కువగా టీనేజ్ నుంచి మరి మిడ్ ఏజ్ అమ్మాయిలకి ఆడవాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య. మరి ఈ సమస్యకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స మనకు అందుబాటులో ఉంది అనే విషయాల గురించి మరి ఈరోజు హోమియోపతి వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మరి ముందుగా వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి డాక్టర్ శిరీష రెడ్డి గారు. అసలు యాక్చువల్గా పీసీఓడి అంటే ఏంటంటారు? పీసీఓడి అంటే ఇది ఒక హార్మోనల్ ఫ్లక్చుయేషన్ అని చెప్పవచ్చు. అంటే లేడీస్లో రెగ్యులర్గా పీరియడ్స్ మెయింటైన్ అవ్వడానికి ఈ హార్మోనల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. జనరల్గా ఫీమేల్ హార్మోన్స్ ఏవి ఉంటాయంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, ఇవన్నీ ఫీమేల్ హార్మోన్స్. థైరాయిడ్ హార్మోన్స్ ఇవన్నీ రెగ్యులర్గా మెయింటైన్ అయినప్పుడు మాత్రమే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయో పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటారు. ఈ పీసీఓడిలో ఎలా ఉంటుందంటే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతుంది, ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ సిస్ట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సిస్ట్లు అనేవి చాలా టైప్స్ ఉంటాయి. అంటే కొంతమందికి సింపుల్ సిస్ట్ ఉంటుంది, కొంతమందికి చాక్లెట్ సిస్ట్ అని ఉంటుంది, కొంతమందికి హెమరేజిక్ సిస్ట్ అని ఉంటుంది. అట్లా టైప్స్ ఆఫ్ సిస్ట్ని బట్టి మనము ఎవాల్యుయేట్ చేసి మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సిస్ట్లు ఏర్పడడం వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ప్రొలాంగ్ అవుతుంటాయి. కొంతమందికి ఇర్రెగ్యులర్గా ఉండడము, ప్రొలాంగ్ అవ్వడము, లేదంటే 3 మంత్స్కి ఒకసారి రావడము, 6 మంత్స్కి ఒకసారి రావడము, 1 ఇయర్కి ఒకసారి రావడము. ఇట్లా 1 ఇయర్ అయినా పీరియడ్ రాని వాళ్ళు చాలామంది వస్తుంటారు. పీరియడ్స్ ప్రొలాంగ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అంటే పీసీఓడి వల్ల వచ్చే సమస్యల గురించి మీరు చెప్పారు. అసలు యాక్చువల్గా లక్షణాలు అనేది ఎలా కనిపిస్తాయండి స్టార్టింగ్లో? పీసీఓడి ఉన్న వాళ్ళలో ఫస్ట్ మనకి పీరియడ్స్ మిస్ అవుతాయి. స్టార్టింగ్లోనే పీరియడ్స్ మిస్ అయినప్పుడు ఏమోలే అని చాలా వరకు ఫస్ట్ ఇనీషియల్ డయాగ్నోసిస్ మిస్ అవుతుంటారు, వదిలేస్తుంటారు. అలా కాకుండా స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు ఆ ప్రాబ్లం అనేది తొందరగా క్లియర్ అవుతుంది, అది కాంప్లికేషన్స్ రాకుండా. పీసీఓడి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే వెయిట్ గెయిన్, ఈ పీరియడ్స్ రెగ్యులారిటీతో పాటు వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎంత తక్కువ ఫుడ్ తీసుకున్నా కూడా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఇలా ఇంకా హెయిర్ ఫాల్ ఉండడం కానీ, ఇంకా పింపుల్స్, యాక్ని ఇలాంటివన్నీ రావడం కానీ, ఇలాంటి ప్రాబ్లంతో అంతా సఫర్ అవుతుంటారు. ఓకే. ఈ లక్షణాలు కనిపిస్తూనే కూడా డాక్టర్ని సంప్రదించడం కానీ మనము ఏంటి అని రూల్ అవుట్ చేసుకుంటే పీసీఓడిని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించగలిగితే అది కాంప్లికేషన్ కాకుండా స్టార్టింగ్లోనే సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్తో మనము పీసీఓడి ప్రాబ్లమ్ని తగ్గించుకోవచ్చు. అంటే ఎక్కువగా స్టార్టింగ్ ఏజ్ అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంటుంది? ఇది పీసీఓడి అనేది మెనార్కే నుంచి 35 ఏజ్ వరకు ఎవరికైనా కనపడవచ్చు, ఏ ఏజ్లో అయినా రావచ్చు. ఎక్కువగా ఈ సెడెంటరీ లైఫ్ ఉన్న వాళ్ళకి, శారీరక శ్రమ ఎక్కువగా లేకుండా కంటిన్యూస్గా కూర్చొని ఉండే వాళ్ళకు,
ఇది ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది. ఎక్కువగా టీనేజ్ పిల్లల్లో వాళ్ళు ఎక్కువసేపు స్కూళ్ళల్లో గడపడం, కాలేజెస్లో కంటిన్యూస్గా కూర్చోవడం, వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా టైం లేకపోవడము, ఇలాంటివన్నీ కారణాలుగా చెప్పవచ్చు. ఇంకా కొంతమంది స్ట్రెస్ఫుల్ లైఫ్, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు వాళ్ళు, మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేని వాళ్ళకు ఆ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. సో పీసీఓడి సమస్య మనకుంది అని తెలుసుకొని డాక్టర్ను అంటే సంప్రదించినప్పుడు వాళ్ళు అంటే హోమియోపతిలో అందుబాటులో మనకి చికిత్స ఎలా ఉందంటారు? ఎంత పీరియడ్ టైం టేకింగ్ అనేది జరుగుతుందంటారు? హోమియోపతిలో ఎలా అంటే ఇప్పుడు పీసీఓడిలో ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ రిలీజ్ అవుతాయి. ఓవరీస్ నుంచి ఫాలికల్స్ రిలీజ్ అవుతాయి కానీ అవి ఇమ్మెచ్యూర్గా రిలీజ్ అవుతాయి. ఓకే. అలాంటప్పుడు ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసే విధంగా హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి. బయట నుంచి హార్మోన్స్ ఇచ్చే అవసరం లేకుండా ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి వాటి నుంచి కరెక్ట్గా మెచ్యూర్ ఫాలికల్స్ రిలీజ్ అయ్యేటట్టుగా హోమియో మెడిసిన్ హెల్ప్ చేస్తుంది. అది స్టార్టింగ్లోనే వచ్చినట్లయితే ఇంకా వాళ్ళకి తొందరగా క్యూర్ అనేది ఉంటుంది. ఈ పీసీఓడి అనేది కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ లైఫ్ స్టైల్ చేంజెస్, ప్రాపర్ డైట్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటూ హోమియో మెడిసిన్ వాడినట్లయితే వాళ్ళు 3 to 4 monthsలోనే వాళ్ళకు ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. ఓకే, నార్మల్ స్టేజ్కి రావడానికి ఒక 3 to 4 months ఎనఫ్ అంటారు. మంత్స్లోనే వాళ్ళకి తగ్గిపోతూ పీరియడ్స్ నార్మల్ అవుతూ వస్తాయి. అంటే మెడిసిన్ అండ్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ కంపల్సరీ ఉండాలి. ఒక సందేహం ఏంటంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అవుతున్నారు మేడం, అంటే 11-12 yearsలో మెచ్యూర్ అవుతున్నారు. మెచ్యూర్ అయిన నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళల్లో అదే ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. జనరల్గా పేరెంట్స్ ఏం థింక్ చేస్తారంటే మదర్స్ ఇది మామూలే కదా, కామన్ కదా, ఇది నాకు కూడా అలాగే ఉంది, మా అమ్మమ్మకి అలాగే, అంటే వాళ్ళు ముందు తరాల వాళ్ళని గురించి కూడా గుర్తు చేసుకుంటూ ఇది కామన్ అని అనుకుంటారు. మరి అలా అనుకోవడానికి ఈ పీసీఓడికి అంటే ఒక జెనెటికల్ సమస్య ఏమన్నా ఉందా అనేది జెనెటికల్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది కానీ దాన్ని అలానే వదిలేయకూడదు. స్టార్టింగ్లోనే మెడిసిన్ అయినా వాడాలి, లేదంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని ప్రాపర్ డైట్, ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడం బెటర్. అవన్నీ ఎక్కువ పిల్లల్లో తీసుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి సమస్యతో బాధపడుతున్నటువంటి అమ్మాయికి ఆఫ్టర్ మ్యారేజ్ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటారా? కొంతమంది భయపడుతుంటారు, ఈ పీసీఓడి ఉన్న వాళ్ళందరూ పిల్లలు పుట్టరేమో అని చాలా వరకు భయపడుతుంటారు. అలా ఏం లేదండి. ఈ పీసీఓడి ఉన్నా కూడా మనము సింపుల్ పీసీఓడి ఉందనుకోండి, ఎర్లీ స్టేజ్లో అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ప్రాపర్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనము అన్నీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోగలిగితే అది మెడిసిన్ లేకుండా కూడా మనము పీసీఓడి ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం ఉందనుకోండి, హోమియోలో మనము ఈ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసే విధంగా మెడిసిన్స్ ఉంటాయి. మెచ్యూర్ ఫాలికల్స్ని రిలీజ్ అయ్యేటట్టు ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసే విధంగా మెడిసిన్స్ ఉండడం వల్ల ఆ ప్రాబ్లమ్ని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేకుండా మనము క్లియర్ చేసుకోవచ్చు. అంటే మ్యారేజ్ కాకముందు నుంచే అమ్మాయికి పీసీఓడి సమస్యతో బాధపడుతుందంటే మ్యారేజ్ కాకమునిపై ఆ సమస్య మనం క్లియర్ చేయొచ్చు. కాకముందే ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే బెటర్. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనము క్లియర్ చేయవచ్చు ప్రాబ్లం. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో అయితే వాళ్ళకి టైం పీరియడ్ అనేది తక్కువ టైంలో క్యూర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా పీసీఓడి సమస్యతో బాధపడుతున్నాయి ఈ అమ్మాయికి పీసీఓడి సమస్య ఉంది అని తెలుసుకోవడానికి ఎటువంటి పరీక్షలు అంటే నిర్వహిస్తుంటారు, టెస్ట్లు ఎలాంటివి చేస్తూ ఉంటారు? జనరల్గా పీరియడ్స్ మిస్ అయ్యి వచ్చిన వాళ్ళకు మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసింది పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడానికి కారణాలు చాలా ఉంటాయి. పీసీఓడి ఒక్కటే కాదు, థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఈ పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వచ్చే అవకాశం ఉంటుంది థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా కూడా. ఇలాంటప్పుడు మనము హెయిర్ ఫాల్ ఉంది, వెయిట్ గెయిన్ అవుతుంది, పింపుల్స్ ఫేస్ పైన, నెక్ పైన, ఇంకా అన్వాంటెడ్ హెయిర్ రావడము, ఇలాంటివన్నీ మనము గమనించినప్పుడు అల్ట్రాసౌండ్ ఎగ్జామ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో కూడా మనకు పీసీఓడి ఉన్నాయని క్లియర్ అయితే మనము ట్రీట్మెంట్ పీసీఓడికి ఇవ్వచ్చు. ఓకే, అంటే పీసీఓడికి ఇంకొక పీసీఓఎస్, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి మేడం?
పీసీఓడి అనేది సింపుల్ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే దీంట్లో ఓవరీస్ అనేవి ఫాలికల్స్ని రిలీజ్ చేస్తాయి కానీ ఇమ్మెచ్యూర్గా రిలీజ్ చేస్తాయి. ఓకే. దీన్ని స్టార్టింగ్ స్టేజ్లో మనము చూసుకున్నట్లయితే, స్టార్టింగ్ స్టేజ్లో మనము డయాగ్నోస్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మనము తగ్గించుకోవచ్చు. కానీ పీసీఓఎస్ ఎలా ఉంటుందంటే అది కొంచెం కాంప్లికేటెడ్, అంటే మెటబాలిక్ డిజార్డర్ అది. దాంట్లో మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ, సివియర్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పీసీఓఎస్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా వచ్చే అవకాశం పీసీఓఎస్లో ఉంటుంది. ఈ ఇన్ఫర్టిలిటీ, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీనే కాకుండా అదర్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఈ పీసీఓఎస్లో ఉంటుంది. ఎలా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి ఈ వెయిట్ గెయిన్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల స్టార్టింగ్లోనే మనం ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకోగలిగితే తొందరగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకే. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ సేమ్ లక్షణాలు. అంటే ఈ పీసీఓడిలో మనకి సింపుల్ డిజార్డర్, అది లైఫ్ స్టైల్తో క్లియర్ చేసుకోవచ్చు. పీసీఓఎస్లో ఎట్లా అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అన్వాంటెడ్ హెయిర్ చిన్ పైన, ఫేస్ పైన, ఇట్లా అన్వాంటెడ్ హెయిర్ కడుపు పైన అట్లా రావడము ఉంటుంది. కొంతమందికి వాయిస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ కంపల్సరీ. పీసీఓఎస్లో అయితే ట్రీట్మెంట్ అవసరం, మెడిసినల్ సపోర్ట్ కంపల్సరీ అవసరం. ఈ హోమియోపతిలో ఎలా అంటే బయట నుంచి హార్మోన్ థెరపీ ఇవ్వకుండా న్యాచురల్గా ఓవరీస్ నుంచి హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే విధంగా ఓవరీస్ స్టిమ్యులేట్ చేసే మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సేఫ్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అంటే చాలా మంది అనుకుంటుంటారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇట్స్ టేక్ లాంగ్ టైం అనేసి. సో అంటే చాలా కాలం ఈ మెడిసిన్స్ వాడిన తర్వాతనే దాని రిజల్ట్ వస్తుంది హోమియోపతిలో, ఎస్పెషల్లీ పీసీఓడికి అంటూ ఉంటారు. మరి దీనిపై అంటే ఈ అపోహని మీరు ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు? అలా ఏం లేదండి. కొన్ని ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే 3 to 4 months లోపల వాళ్ళకి ప్రాబ్లం అనేది క్లియర్ చేయవచ్చు. 28 days సైకిల్ రిపీట్ అయ్యేటట్టు మనము మెయింటైన్ అయ్యేటట్టు చేయవచ్చు. అంటే ముఖ్యంగా సమస్యను గుర్తించి త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ముఖ్యంగా ఈ పీసీఓడికి థైరాయిడ్కి ఒక ఇంటర్లింక్ అయితే ఉంది అంటుంటారు కదా, అది దాని గురించి చెప్తారా? అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు, కొంతమందికి పీసీఓడితో పాటు థైరాయిడ్ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ థైరాయిడ్, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయని చెప్పి వచ్చినప్పుడు కొంతమందికి థైరాయిడ్ హార్మోన్స్ ఒక్కటే ఇంబ్యాలెన్స్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా ఈ ఒబేసిటీ ఇలాంటివన్నీ వచ్చి ఒబేసిటీ వల్ల పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒబేసిటీ వల్ల పీసీఓడి వచ్చే అవకాశం, పీసీఓడి వచ్చినందు వల్ల కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. సో ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ అంటుంటారు, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటుంటారు, మరి వాటి గురించి వివరిస్తారా? యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయం లోపల కణతుల్లాగా ఏర్పడడం. ఇవి జనరల్గా 35 ఏజ్ నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఎలా అంటే చాలామంది క్యాన్సర్ గడ్డలేమో ఇవి తీసేయించుకుందాము, గర్భసంచి తీసేయించుకుందాము అని అపోహపడుతుంటారు. కానీ ఇవి నాన్ క్యాన్సరస్, దీనివల్ల ఎటువంటి ప్రమాదము ఉండదు. దీని నుంచి గర్భసంచి తీసేయించుకోవడం వల్ల దానివల్ల సమస్యలు ఎక్కువగా వస్తాయి. గర్భసంచి లేకపోవడం వల్ల చాలా హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ కాల్షియం మెయింటైన్ చేయడం కూడా తగ్గిపోయి ఈ కీళ్ళ నొప్పులు కానీ, ఈ అదర్ డిసీజెస్, థైరాయిడ్ కానీ, ఈ షుగర్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది వస్తారు. అలా కాకుండా ఫైబ్రాయిడ్స్ని హోమియోతో సేఫ్ ట్రీట్మెంట్తో అవి కరిగిపోయే విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ పీరియడ్స్ అనేవి హెవీగా పీరియడ్స్ ఉండడము, వాళ్ళకి అనీమిక్ అయిపోవడము ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. ఇంకా పీరియడ్స్ టైంలో కానీ, పీరియడ్స్ బిఫోర్ కానీ సివియర్ పెయిన్తో సఫర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకు హోమియోలో మనం బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేటట్టుగా చేసి ఫైబ్రాయిడ్స్ని కూడా సైజ్ తగ్గించుకుంటూ వచ్చే విధంగా మెడిసిన్స్ ఉంటాయి. ప్రాబ్లం అనేది ఫైబ్రాయిడ్స్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు. అంటే ఈ యూటరస్లో ఫైబ్రాయిడ్స్ రావడానికి గతంలో ఆ పేషెంట్ పీసీఓడి సమస్యతో బాధపడిన దానికి అంటే ఏమన్నా ఇంటర్లింక్ అనేది ఏమన్నా ఉంటుందంటారా? ఫైబ్రాయిడ్స్ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తాయి. పీసీఓడి అయినా ఫైబ్రాయిడ్స్ అయినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తాయి. మెయిన్ రూట్ కాజ్ అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్.
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ట్రీట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉంటాయి. పిసిఓడి కానీ ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. సో ట్రీట్మెంట్ బాగా తీసుకుంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా వీళ్ళు ఫైబ్రాయిడ్స్ రాయకుండా లేకపోతే ఇన్ఫర్టిలిటీ సమస్య రాకుండా కూడా ఉంటాయి. చక్కగా దాన్ని నివారించు. ఓకే డాక్టర్ గారు, ఇంకొక సందేహం ఏంటంటే లాప్రోస్కోపిక్ ద్వారా పీసీఓడి సమస్యను త్వరగా నివారించుకోవచ్చు అనేది ఒకటైతే నానుడైతే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు లాప్రోస్కోపీకి వెళ్తుంటారు. లాప్రోస్కోపీ ద్వారా ఏం చేస్తారంటే ఈ సిస్ట్లు అనేవి తీసేస్తారు. సర్జరీ అది ఒక ప్రొసీజర్తో తీసేస్తారు. ఆ సిస్ట్లు తీసేసిన తర్వాత ఒక 3-4 మంత్స్లో వాళ్ళు కన్సీవ్ అయితే ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత కన్సీవ్ అయ్యి బేబీ పుట్టిన తర్వాత కూడా, కానీ బేబీ పుట్టిన తర్వాత 1 year తర్వాత మళ్ళీ వాళ్ళకి సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రూట్ కాజ్. అక్కడ ఆ రూట్ కాజ్ని క్లియర్ చేయట్లేదు మనం, ఓన్లీ సిస్ట్ని ఒక్కటే తీసేస్తున్నాం. ఆ రూట్ కాజ్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సిస్ట్లు తీసేసి డెలివరీ అయ్యి 1 year తర్వాత మళ్ళీ సిస్ట్లు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం, మళ్ళీ సిస్ట్లు ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు డెలివరీ తర్వాత హోమియో మెడిసిన్ తీసుకున్నట్లయితే ఆ రూట్ కాజ్ని తీసేస్తాం. హోమియోలో రూట్ కాజ్ ఏంటి? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అక్కడ ఎందుకు అవుతుంది? ఓవరీస్ ఫంక్షన్ సరిగ్గా లేదు. మనం హోమియోలో ఎలా అంటే ఓవరీస్ బయట నుంచి హార్మోన్స్ ఇవ్వకుండా ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ న్యాచురల్గా బ్యాలెన్స్ అయ్యే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ రీఅక్కరెన్స్ అనేది ఉండదు. సిస్ట్లు మళ్ళీ ఏర్పడడం అనేది ఉండదు. పర్మనెంట్గా ప్రాబ్లం అనేది క్లియర్ సాల్వ్ అవుతుంది. సో అంటే హోమియోపతి ద్వారా సులువుగా సమస్య నివారించబడిన, ఎక్కువ టైం తీసుకున్నా కూడా సమస్య త్వరగా నివారించబడుతుంది. భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు రావు అనేది పర్మనెంట్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. టోటల్గా అంటే ఇప్పుడు పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వారు డైట్ అనేది లైఫ్ లాంగ్ ఫాలో కావాలనా, లేదంటే ఆ సమస్య క్లియర్ లైఫ్ లాంగ్ అవసరం లేదు. కొద్దిగా హార్మోన్స్ సెట్ అయ్యే వరకు మనము మెయింటైన్ చేసుకుంటే, ఈ డైట్ కూడా హెల్దీ డైట్ తీసుకోవాలి. ఎటువంటి డైట్ తీసుకోవాలి? కార్బోహైడ్రేట్ ఫుడ్ చాలా తక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకొని, లో షుగర్స్ తీసుకొని, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ప్రోబయాటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ లీఫీ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ, వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కంపల్సరీ, రోజు ఒక 1 hour నడక ఉండాలి. పెల్విక్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటూ మనము పీసీఓడి ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ పీసీఓడి సమస్యతో బాధపడుతున్న పేషెంట్స్కి హోమియోపతి ద్వారా మీరు అందించే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? అదే హోమియోపతిలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనము రాగానే ఫస్ట్ కేసు తీసుకుంటాము, డీటెయిల్ కేసు తీసుకుంటాము. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ సిమ్టమ్స్ కనుక్కుంటాం. ఫస్ట్ వాళ్ళ చైల్డ్హుడ్ హిస్టరీ కూడా తీసుకుంటాము, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటాము. వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉందా, ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయని చెప్పి వస్తారు. అంటే వాళ్ళకి థైరాయిడ్ ఉందా, లేకపోతే పీసీఓడి ఉందా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సివియర్గా ఉందా, పీసీఓఎస్ లాగా ఉందా అనేది ఫస్ట్ సిమ్టమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అవసరమైతే స్కాన్ రాయిస్తాము. స్కాన్ చేయించుకున్న తర్వాత కన్ఫర్మ్ అవుతుంది పీసీఓడినా లేకపోతే థైరాయిడా లేకపోతే పీసీఓఎస్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. దాని తర్వాత హోమియోలో ఎట్లా అంటే బయట నుంచి హార్మోన్ థెరపీ ఇవ్వకుండా, హార్మోన్స్ డైరెక్ట్గా ఇవ్వకుండా ట్యాబ్లెట్స్ రూపంలో ఇస్తుంటారు కదా, అలా కాకుండా న్యాచురల్గా ఓవరీస్ని స్టిమ్యులేట్ చేసి ఓవరీస్ నుంచి హార్మోన్స్ బ్యాలెన్స్గా రిలీజ్ అయ్యేటట్టుగా మనము జీసీఎస్ మెథడ్లో కేస్ టేకింగ్ అనేది తీసుకుంటాము. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఉంటుంది హోమియోలో. అట్లా కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి రూట్ కాజ్ నుంచి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ వస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. అప్పుడు సిస్ట్లు ఏమైనా ఉంటే కూడా కరిగిపోతాయి. ఈ మెచ్యూర్ ఫాలికల్స్ రిలీజ్ కావడానికి హోమియో చాలా హెల్ప్ చేస్తుంది. ఈ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లం 100% సాల్వ్ చేసుకోవచ్చు. డాక్టర్ శిరీష రెడ్డి గారు, జనరల్గా మనకు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎన్నో సమస్యలు వస్తుంటాయని అనుకుంటుంటాం. ఇప్పుడు మనం పీసీఓడి గురించి మాట్లాడుకున్నాం. అలాగే మెనోపాజ్ సమస్య, ఇది కూడా హార్మోన్స్కు ఇంటర్లింక్ అంటుంటారు. అసలు మెనోపాజ్ అంటే ఏంటి? ఏ వయసు వారికి ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది? ఈ మెనోపాజ్ అనేది జనరల్గా 45 to 50 మధ్యలో మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్, ఈ వర్కింగ్ ఉమెన్లో వాళ్ళు ఇంట్లో బయట ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల, ఈ స్ట్రెస్ వల్ల తొందరగా ఎర్లీ మెనోపాజ్ ఎక్కువగా చూస్తున్నాము. 35 yearsకే మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వాటికి మెనోపాజ్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళకి హాట్ ఫ్లెషెస్ వస్తుంటాయి బాడీలో అంతా, విపరీతమైన యాంగ్జైటీ, టెన్షన్ ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. ఇలాంటప్పుడు హోమియోలో మనకి మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. 35 ఇయర్స్కే పీరియడ్స్ కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయినప్పుడే, ఇర్రెగ్యులర్ అయినప్పుడే మనము హోమియోని కన్సల్ట్ అయినట్టయితే స్ట్రెస్ హార్మోన్ బ్యాలెన్స్ అయ్యేటట్టు చేసి మన పీరియడ్ కూడా మెయింటైన్ అయ్యేటట్టుగా మనము హోమియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్ పీరియడ్స్ మెయింటైన్ చేయవచ్చు. ఈ మెనోపాజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనము మెనోపాజ్ స్టార్ట్ అయిన వెంటనే మనం హోమియో తీసుకున్నట్లయితే ఈ మెనోపాజ్ వల్ల వచ్చే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్యలు కూడా మనము హోమియోతో క్లియర్ చేయవచ్చు. అంటే ముఖ్యంగా మెనోపాజ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి కామన్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? కామన్ అంటే హాట్ ఫ్లెషెస్ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, ఇంకా విపరీతమైన అలసట, ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉండడం. అది ఈ మధ్యన చాలా మందిలో ఎక్కువ వింటూ ఉంటాం, స్వెట్టింగ్ ఎక్కువగా. హాట్ ఫ్లెషెస్ అంటే అదే స్వెట్టింగ్ ఎక్కువగా రావడం, మొత్తం వాళ్ళంతా తడిచిపోవడం, ఏ చిన్న పని చేసినా అలసిపోవడము, ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా కొంతమందికి థైరాయిడ్ బార్డర్లో రావడం, బీపీ, షుగర్ ఇలాంటివి బార్డర్లో రావడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ టైంలో హోమియో తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు మీకు. ఆ బార్డర్లో ఉన్నప్పుడే మనము క్లియర్ చేసుకోవచ్చు హోమియోపతితో ఏవి ఉన్నా కూడా. అంటే ఈ మెనోపాజ్ అనేది ప్రతి ఆడవాళ్ళు ఫేస్ చేయాల్సిందేనా, లేకపోతే ఇది ఏమన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్, లేకపోతే మీరు అన్నట్లు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే వీళ్ళకి మాత్రమేనా, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరికి 45 దాటిన తర్వాత కామన్ అది. అది ముందుగానే 35 ఇయర్స్లోనే స్టార్ట్ అవుతే అది ఎర్లీ మెనోపాజ్ అంటారు. దానివల్ల ఎక్కువ సమస్యలు ఉంటాయి వీళ్ళకి, ఎక్కువ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి తొందరగా. ఈ అదర్ డిసీజెస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎర్లీ మెనోపాజ్ కాకుండా కొంచెం మనం స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటే ఏదైనా స్ట్రెస్ తగ్గించుకొని మనకు కొంచెం పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడే మనము ఈ స్ట్రెస్ తగ్గించుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఈ ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే ఈ ఎర్లీ మెనోపాజ్లా కాకుండా మామూలుగా రెగ్యులర్ మెనోపాజ్ వచ్చేటట్టు మెయింటైన్ చేసుకో. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ లక్షణాలన్నీ ఉన్న వాళ్ళు మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చిన వాళ్ళకి మీరు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్పారు కదా. అంటే ఆ ట్రీట్మెంట్ అనేది టైప్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే పీరియడ్స్ స్టాప్ కాగానే ఇట్లా మెనోపాజల్ సిమ్టమ్స్ కనపడుతున్నాయి అనగానే వస్తే వాళ్ళు హోమియోని కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి ఒక 6 months రెగ్యులర్గా కోర్స్, 3 to 6 months అట్లా రెగ్యులర్గా కోర్స్ వాడండి. ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా మెనోపాజల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంటే మీ సర్వీస్లో, మీ ఎక్స్పీరియన్స్లో ఈ పీసీఓడి సమస్యను కానీ మెనోపాజ్ సమస్యతో బాధపడే వారికి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ఫుల్ రేట్ మీరు ఎంత? ఖచ్చితంగా వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వచ్చినట్లయితే వాళ్ళకి 3 to 4 monthsలోనే 100% రిజల్ట్ అనేది కనపడుతుంది. ఒకవేళ వాళ్ళు లేట్ స్టేజ్లో అంటే పీసీఓడి అనేది కాంప్లికేట్ అయ్యి పీసీఓఎస్గా చేంజ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. వాళ్ళు వెయిట్ చేయాలి, తప్పదు. కానీ సేఫ్ ట్రీట్మెంట్ కదా ఇది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ అవుతూ వస్తుంది, హార్మోన్ బ్యాలెన్స్ అవుతూ వస్తుంది. కానీ పర్మనెంట్గా తగ్గుతుంది ప్రాబ్లం అనేది. మళ్ళీ మెడిసిన్స్ ఆపేసిన తర్వాత మళ్ళీ రీఅకరెన్స్ అనేది ఉండదు దీంట్లో. ప్రాబ్లం ఒకసారి కోర్స్ లాగా మేము చెప్పిన కోర్స్ కరెక్ట్గా వాళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేసినారంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది కంప్లీట్గా 100% సాల్వ్ అవుతుంది. అంటే మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో మీ మానిటరింగ్ అనేది విజిటింగ్ ఎన్ని టైమ్స్ రావాల్సి వస్తుంది? అంటే కొంతమందికి మంత్లీ వన్స్ విజిట్స్ ఉంటాయి, కొంతమందికి 15 days వన్స్ విజిట్స్ ఉంటాయి. అలా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి వాళ్ళ సైకిల్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము నెక్స్ట్ విజిటింగ్ డేట్ అనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తుంటాము. రెగ్యులర్గా మెడిసిన్ వాడినట్లయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతూ వస్తాయి. సో మెనోపాజ్ సమస్యను కూడా మనము చక్కటి హోమియోపతి ద్వారా మనం పరిష్కారం పొందవచ్చు. మంచి లైఫ్ స్టైల్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు, ముఖ్యంగా లేడీస్. ఎందుకంటే మెనోపాజ్ అనేది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది లేడీస్కి. అంటే వాళ్ళు లైఫ్ మీదే విరక్తి చెందే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి, పాల్పిటేషన్, యాంగ్జైటీ ఇలాంటివి ఎక్కువ అవుతాయి ఆ టైంలో. అలాంటప్పుడు కొంతమంది డిప్రెషన్లో కూడా పోతుంటారు. అటువంటి వాళ్ళకి మీరు సైకలాజికల్గా ఇలాంటి డెఫినెట్గా సైకలాజికల్గా స్ట్రెస్ అవన్నీ తగ్గేటట్టు, వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యేటట్టు, హార్మోన్ బ్యాలెన్స్ అయ్యే విధంగా
మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. దాంతోపాటు ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చెప్తాం. సో ఏ సమస్య అయినా ముందు ప్రాపర్ డైట్ ఉండాలి, ఎక్సర్సైజ్ కంపల్సరీ కంపల్సరీ ఉండాలి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇది అండి, మరి పీసీఓడి సమస్యకు హోమియోపతి వైద్యంలో చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మరి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ శిరీష రెడ్డి గారు. నమస్తే. ఓకే, నమస్తే.